ఏ ఊకే ఇంట్లో పప్పు టమాటా వంకాయ బెండకాయ ఏం తింటాం అనుకుంటే అట్లా బయటకు పోయి చికెన్ బిర్యానో మటన్ బిర్యానో గుమ్ముతారు. 4-5 కలిసిండ్రంటే మండిబాట పడుతున్నారబ్బాయి నడుమ. బిర్యానీ అనగానే మనకు మొదలు యాదికొచ్చేది హైదరాబాదే. ఆ టేస్టే అలాగుంటది. మళ్ళా ఇప్పుడు జిల్లాల సుత దొరుకుతున్నా దేని టేస్ట్ దానిదే. ఇప్పుడు మీరు చూడబోయే సుత బిర్యానీ ముచ్చటే కాకుంటే ఎన్నడు తినంది. చల్ ఇదేం బిర్యానీ, ఓ చికెన్ చేయలేదు మటన్ ముక్క లేదు అంటుర్రా. సోలాల బిర్యానీ పాత ఆదిలాబాద్ జిల్లాలో మస్తు ఫేమస్. నిన్న మొన్నటి సంది కాదుల్లో తాతల కాలం నుంచి చేసుకొని ఇష్టంగా తింటుంటారు. కందిత్తులను సోలాలు అంటారు. కందికాయలు ఒలిసి ఇట్లా గిన్నెలో పోసుకొని కడిగి పెట్టుకుంటారు. మొదలే ఉల్లిపాయలు పచ్చిమిర్చి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క కావాలనుకున్న వాళ్ళు క్యారెట్ ముక్కలు బిర్యానీకు తయారుంచుకుంటారు. ఇక పొయ్యి మీద గిన్నె పెట్టి పోపు పెట్టినాక కందిత్తులు పోసి జరసేపు ఉడికిస్తారు. మాల్ మసాలాలు వేసి మంచిగా కలిపి బియ్యం పోసి జరసేపు ఉడికిస్తే అయిపోయి గరం గరం సోలాల బిర్యానీ రెడీ. అట్లానే ఎప్పుడు పడితే అప్పుడు దొరకదుల్లో లేత కంది గింజలతో చేస్తేనే అద్దిరిపోతుంది. గవి ఆనకాలంలో దొరుకుతాయి కాబట్టి సీజన్ లో తినబుద్ధి అయినప్పుడల్లా ఇంట్లో బిర్యానీ గుమగుమలే. దీంట్లో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో B12 విటమిన్ కానీ పోలిక్ యాసిడ్ చాలా ఉంటాయి. ఇవి పిల్లలకు శరీర ఎదుగుదలకు సహకరిస్తాయి. జీర్ణక్రియలో కూడా ఉపయోగపడతాయి. కందులతో చేసిన బిర్యానీ తింటే పెయికి మంచిది అంటుంటారు. మామూలు చికెన్ మటన్ బిర్యానీ లెక్క తింటే అరుగుతుందో లేదో అన్న బుగులే లేదు. బిర్యానీ లా కాకుండా ఇది సాఫ్ట్ ఫుడ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి తిన్నా కూడా తొందరగా డైజెషన్ అయిపోతుంది. ఇంటికి చుట్టాలు వచ్చిరంటే సోలాల బిర్యానీ వేసుడే. అబ్బా మాకు సుతింత చేసి పంపరాదురని అడుగుతారట కూడా ఏరే ఊర్లలో ఉండేటోళ్ళు. కూరలు చూసి ఇష్టంగా తింటుంటారు. ముందు కాలంలో వాటి సోలాలు వేసే చేస్తుండే. ఇప్పుడు పిల్లలు తినరని దాన్ని కలర్ఫుల్ గా చేసి కొద్దిగా క్యారెట్ అవి విటమిన్స్ అందేటట్టు వాళ్ళకి పిల్లలకు కనబడేట్టు చూపించి తినిపిస్తాము. వెజ్ బిర్యానీ చికెన్లు మటన్లు ఎప్పుడైనా తినొచ్చు. కానీ సీజన్ లో చేసుకునే సోలాల బిర్యానీ తింటే ఆ టేస్టే అలాగుంటదట. లేత కందిత్తులు దొరికేటట్టుంటే మీరు సుతా ట్రై చేయుర్రి మరి.